హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 57th డే. ఇది బాల్కనీ వ్యూ. యు ఆర్ హియర్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఇప్పుడు నేను అంత పైకి వెళ్ళాలి. సంగచోలింగ్ మానెస్ట్రీ, ఇంకా చెన్రేజింగ్, రియో పోటల సింకం అంట. షింకం మానెస్ట్రీ, ఇంకా స్కై వాక్, చెన్రేజింగ్ స్టాచ్యూ. మూడు ఒకటే దగ్గర ఉంటాయి. 3 ప్లేసెస్ చూడొచ్చు. ఇక్కడ ఒక గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ గ్రౌండ్ పక్కకే నేనున్న రూము. నిన్న డ్రైవర్ అన్న ఇక్కడ నుండి కరెక్ట్ అదేమంటారు, ఇందాక ఒక బోర్డు చూపించిన కదా, ఇక్కడ యాష్ కలర్ బస్సు కనిపిస్తుంది, ఆ బస్సు వెనకాలనే అనమాట ఆ బోర్డు ఉన్నది. అక్కడ నుండి జస్ట్ ఇక్కడ వరకే డ్రాప్ చేసింది. నేను ఇంకా 500 meters అనుకుంటున్నా. అంత దూరం మళ్ళీ కిందికి పోయి మళ్ళీ పైకి రావాల్సి వచ్చింది అనవసరంగా. ఈడ ఇట్లా హోటల్ ఉంటుందని తెలిసింటే ఫోన్లో కూడా దొరకలేదు అప్పుడు. నేను హోమ్ స్టేస్ ఒకటే చూసిన, హోమ్ స్టేస్ అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి. ఇదిగోండి కరెక్ట్ ఇంతే, 50 meters, 100 meters కూడా కాదు. కొండ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒకటి, ఇక్కడ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది చూడండి, చెన్రేజింగ్ స్టాచ్యూ ఇదే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. నేను ఆ కొండ ఎక్కి కొండ దిగిన. ఈరోజు కూడా మళ్ళీ ఆ కొండ ఎక్కి కొండ దిగాలి. వచ్చేసిన ఇక్కడికి వితిన్ 2 minutes 3 minutesలో వచ్చేసిన. కార్లో వచ్చిన, లిఫ్ట్ అడిగి. ఒక వెనకాల కపుల్స్ ఉన్నారు, ఆపిర్రు మంచిగా. ఫస్ట్ ఫస్ట్దే ఆపారు. చెన్రేజింగ్ స్టాచ్యూ, స్కై వాక్, లోపలికి వెళ్ళాలి. ఇవి చూడండి చెట్లు బాగున్నాయి. నేను ఇన్ని వెరైటీ చెట్లు ఇక్కడనే చూస్తున్నా. ఇవి అక్కడ చూపించినాగా డార్జిలింగ్ హోటల్ దగ్గర. ఒక కలర్ కూడా ఉన్నాయి మళ్ళీ, వేరే కలర్. టికెట్స్ ప్రైసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. అంటే స్టూడెంట్స్కి, సిక్కింలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి 20 rupees ఉంది, లోకల్ విజిటర్స్ 50, టూరిస్ట్ 100, వీల్ చైర్కి 200. टाइमिंग्स 8 AM 4:30 PM. भैया ऐसे ही जाना है? हाँ, टिकट. దేవుడా, ఇంత మంచి మంచి ప్లేసెస్ చూస్తాను నేను నా కళ్ళలో కూడా అనుకోలే. ఫోన్లల్లా, రీల్స్లల్లా చూసేదాన్ని, ఇప్పుడు డైరెక్ట్ వచ్చి చూస్తున్నా. స్కై వాక్ ఇదే, గ్లాస్ బ్రిడ్జ్. ట్రైపాడ్ స్టాండ్ మర్చిపోయినా నేను, రూమ్లోనే ఉంది. ఖచ్చితంగా తెచ్చుకోవాలి. నిన్న ఆడ వ్యూస్ బాగున్నాయి కదా, అక్కడ వీడియోస్ తీయాలి అని అనుకున్నా. మిస్ అయిపోయింది చెప్పాలంటే. అందుకనే లిఫ్ట్ తీసుకొని కార్లో వచ్చేసిన, లేదంటే నడుచుకుంటూ మంచిగా వీడియోస్ తీసుకుంటూ వస్తుండే. ఇది చెన్రేజింగ్ స్టాచ్యూ. క్రేజీ ఉంది. ఇట్లా తిప్పి మనకి ఏదైనా కోరిక ఉంటే కోరుకోవాలి, అవి నెరవేరుతాయి. అంటే ఇందులో దేవుడికి సంబంధించినవి ఉంటాయంట, ఇక్కడ సెక్యూరిటీ అన్న చెప్పిండు. అట్లా ఇవి తిప్పి మన కోరికలు ఏమైనా కోరుకుంటే నెరవేరుతాయి అంట. ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఆనుకోవద్దు, ఉరుకొద్దు, ఎగరొద్దు, మన సేఫ్టీ కోసమే.
ఓ కొంచెం భయం అవుతుంది తేడా కిందకి చూస్తే భయం అవుతుంది. కిందకి చూస్తే భయం అవుతుంది కొంచెం. హైట్స్ అంటే మస్తు భయం ఉంటుండే, కానీ ఎప్పుడైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేసినో ఈ మొత్తం ఘాట్ రోడ్ సెక్షన్లలో మొత్తం లోతుగా ఉంటాయి కదా, అప్పటి నుండి అసలు భయం అవుతలేదు నాకు చూసినప్పటి నుండి. లాస్ట్ ఇయర్కి ఏదైనా బద్రీనాథ్ పోయినా అప్పుడు భయం అయింది, కానీ అసలు ఈసారి నాకు ఏం భయం కావట్లే. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏందో కింద పడతా అని అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తుంది కదా కింద, అక్కడ కాలు పెట్టాలంటే భయం అవుతుంది. ఘాట్ రోడే సేమ్ ఎట్లా కేదార్నాథ్ బద్రీనాథ్ రూట్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది, కానీ ఏం భయం కాలే. అంటే చూసినా కాబట్టి. ఇది ఫస్ట్ టైం కదా కొంచెం భయం అవుతుంది. కింద చూస్తే భయం అవుతుంది, నార్మల్గా నడుచుకుంటూ పోతే ఏం భయం అవుతలేదు. కానీ పాప చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుంది, నాకైతే భయం అవుతుంది. మంచిగా ఆడుకుంటుంది. ఫోటో కూడా దిగడానికి ఇష్టపడట్లే, మంచిగా ఆడుకోవాలని. ఇదిగోండి అంకుల్ సేమ్ నాలాగానే నిలబడిండు, గ్లాసులు వస్తున్నప్పుడు దాటుకుంటూ పోతుండు. ఇదిగోండి నిజంగా కింద చూస్తే భయం అవుతుంది. ప్రేయర్ వీల్స్ మొత్తం ఉన్నాయి స్టెప్స్ నుండి పైకి ఎక్కేదాకా. ఇందాక గ్లాస్ బ్రిడ్జ్ చూపించిన కదా, అది కూడా అదే. కనెక్టివిటీ ఉందన్నమాట దీనికి. ఇక్కడికి స్టాచ్యూ రావాలంటే ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుండి రావాలి. బుద్ధుడు కమల పువ్వు మీద కూర్చున్నట్టు ఉంది స్టాచ్యూ. మస్తు ఉంది స్టాచ్యూ అయితే. చండ్రేజిక్ స్టాచ్యూ కింద టెంపుల్ కూడా ఉంది. మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు పెద్ద ప్రేయర్ వీల్స్ ఉన్నాయి. ప్రేయర్ వీల్స్ హలో. ఓ ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్. కింద టెంపుల్ దగ్గర అలో అయిన తర్వాత ఇక్కడికి వస్తామన్నమాట. ఇది 3rd ఫ్లోర్. 2 ఫ్లోర్స్ మంచిగా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంకా పైన మొత్తం వ్యూ చూడడానికి 360 degrees వ్యూ. ఇది చూడండి, బాపురే క్రేజీ ఉంది. ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడ నుండి. నిన్న పైకి ఎక్కి ఇక్కడనే కూర్చున్నా ఈ షెడ్ పక్కకి. అక్కడ నుండి టికెట్ తీసుకొని పైకి రావాలి. ఇక్కడ నుండి ఎంట్రన్స్, అక్కడ వెనకాల నుండి వస్తున్నారు చూడండి మనుషులు, అక్కడ నుండి రావాలి. అక్కడ నుండి వచ్చి ఇక్కడ చెప్పులు పెట్టేసి లోపలికి డైరెక్ట్ స్టాచ్యూ దగ్గరకైనా రావచ్చు ఇట్లా. లేకపోతే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదంతా ఇట్లా రౌండ్గా తిరిగేసి ఇక్కడ ఇంకొక గేట్ ఉంది కదా, ఇక్కడ నుండి కూడా రావచ్చు స్టాచ్యూ దగ్గరికి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 4:30 వరకే. 4:30 అయిందంటే బంద్ అయిపోతుంది, ఓపెన్ ఉండదు. ఈ చంద్రేజిక్ స్టాచ్యూ ఇంకా స్కై వాక్ పేరు కూడా రావట్లేదు, గ్యాల్షింగ్ డిస్ట్రిక్ట్, పేలింగ్ విలేజ్, సిక్కిం స్టేట్లో ఉంది. ఇందాక నేను వాళ్ళకి ఫోటో తీసిన, అందుకని అవుతున్నారు. సేమ్ మురుడేశ్వర స్టాచ్యూ ఎంత పెద్ద ఉంటుందో సేమ్.
137 feet స్టాచ్యూ. పైనుండే వ్యూ అయితే ఏం కనపడట్లే. బాగుంది లైవ్లో చూడడానికి, కానీ ఫోన్లో అస్సలు ఏం కనపడదు. మొత్తం మబ్బులు ఉన్నాయన్నమాట. ఫొటోస్ దిగడానికి ఎంత కష్టమవుతుంది అంటే అంత కష్టమవుతుంది. స్టాండ్ కూడా తెచ్చుకోలేదు నేను. ఒక్కరికి చక్కగా వస్తలేదు ఫొటోస్ దిగడానికి. ఎంతమంది నన్ను అడగాలి, పిచ్చిలేస్తుంది. ఫొటోస్ మంచిగా తీసేటోళ్ళు ఉంటే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ రావడం బెటర్. కొంచెం టైం అవ్వగానే ఎంతమంది వస్తున్నారు చూడండి. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంతమంది ఉండరు, మంచిగా చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ అన్ననే టెంట్ ఉంటే వేసుకోమని చెప్పిండు. నిన్న నేను నాకు ఓపిక లేక తీసుకోలేకపోయినా వీడియో, ఇప్పుడు తీసుకుంటున్నా. ఠీకే భయ్యా. ఈ స్కై వాక్ ఇంకా ఇక్కడ స్టాచ్యూ నుండి కొంచెం ముందుకు వచ్చి పైకి వెళ్ళాలి. మళ్ళీ మానెస్ట్రీ ఉంది ఇక్కడ ఒకటి, సిక్కింలోనే పాత మానెస్ట్రీ అంట. అదే ఆ సెక్యూరిటీ అన్ననే చెప్పిండు. कैसे जाना है मॉनेस्ट्री को? ऐसे ऐसे ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. రోప్ వే కూడా ఉంది కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో మరి. ఇదే సాంగ్ చోలింగ్ మానెస్ట్రీ. లోపలికి ఫోన్స్ అలో లేవు, సేమ్ అన్నిట్లాగానే. ఇక్కడ సార్ అనుకుంటా నాకు తెలిసి పిల్లలకి చెప్తున్నాడు క్లాసెస్. అక్కడ రేకుల షెడ్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక రూమ్లో అయితే బెంచెస్ ఉన్నాయి, ఏబిసిడీలు అవన్నీ ఉన్నాయి. ఒక రూమ్లో వాళ్ళ డార్మిటరీస్ ఉన్నాయి పిల్లలకి. ఊరు దేవుడా. ఇదంతా ఒక పెద్ద కొండ. ఈ కొండ మీద ఇదంతా ఉంది, చిన్న ఊరు టైప్. ఈ పెద్ద కొండ మీద ఈ మానెస్ట్రీ, ఒక 5-6 మంది పిల్లలు, ఇంకా ఆ చైన్ రేసింగ్ స్టాచ్యూ, స్కై వాక్, ఇన్ని ఉన్నాయి. ఏడ చూసిన చౌమీన్, వెజ్ మోమోస్, మ్యాగీ, ఇవి తప్ప ఇంకేం లేవు. మ్యాగీ అంటే జర మన సైడ్ ఉంటుంది కాబట్టి అదే తింటా. ఇంకా మోమోస్ వెరైటీగా చేసిండు ఈడ. 50 రూపీస్ బౌల్. కాలుతుంది దారుణంగా. జస్ట్ వాటర్, ఉప్పు, కారం వేసి ఇచ్చినట్టుండే. టేస్ట్ ఎట్లుందో. వేడేది కదా, జర గొంతులో మంచిగా ఉంది, చల్లగా ఉంది కాబట్టి వెదర్. ఇక్కడ చట్నీ అంట, ఇది చట్నీతో చూద్దాం టేస్ట్. బాగుంది కానీ కారం ఎక్కువ.
చాలా కారం ఉంది. కడుపు నిండింది కానీ కడుపులో ఎట్లనో అవుతుంది. పొద్దున్నే ఈ నూడిల్స్, అసలు నేను ఈ ఫాస్ట్ ఫుడ్ తిన్నాను, మ్యాగీ కూడా అస్సలు తినా. తప్పదు, ఇక్కడ ఏం చేయాలి ఇంకా. నూడిల్స్, చౌమీన్, వెజ్ మోమో కంటే జర మ్యాగీ కొంచెం అలవాటే కాబట్టి, అలవాటు అంటే అప్పట్లో కాబట్టి ఏం కాదనుకున్నా కానీ అంత కడుపులో ఎట్లెట్లనో అవుతుంది మ్యాగీ తిన్నందుకు. ఇంక ఇప్పుడు గ్యాంగ్టాక్కి వెళ్ళాలంటే పెయిలింగ్ నుండి గేజింగ్ వెళ్ళాలంట. గేజింగ్ నుండి గ్యాంగ్టాక్ వెళ్ళాలి. అది కూడా ట్యాక్సీసే, బస్సులు ఉండవు. అది కూడా ఎర్లీ మార్నింగ్ అంటే మధ్యాహ్నం వరకే. మళ్ళీ ఇంకా మధ్యాహ్నం 12 దాటితే మళ్ళీ ఉండవు. కింది వరకు నడుచుకుంటూ వచ్చిన, కొండ దిగేసిన. ఇంకా ఈ బండి రాగానే థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. हाँ ठीक है, कोई प्रॉब्लम नहीं. इधर ही है ना, मैं चलते. हाँ కరెక్ట్ ఎక్కడైతే నిన్న స్టార్ట్ చేసిండో అక్కడనే డ్రాప్ చేసిండు. ఇంకా ముందుకు వెళ్ళాలంటే హెల్మెట్ లేదు కదా, అందుకనే నేను ఇక్కడనే డ్రాప్ చేస్తా మ్యామ్, ఏం అనుకోకండి అని చెప్పేసి అంటున్నాడు. అతను అన్న స్కై వాక్ దగ్గరనే ఉంటాడంట, కానీ మార్కెట్కి వెళ్తున్నాడంట ఇప్పుడు. మంచి పని అయింది. నేను కొండ అయితే దెబ్బని దిగేసిన, దిగంగానే ఈ అన్న వచ్చేసిండు. దేవుడా, అంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు దేవుడు నాకు. మళ్ళీ ఆడ నుండి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైం పడుతుండే. ఎట్లయినా కూడా రూమ్ వెకేట్ చేయాలి కాబట్టి తొందర పోవాలి అని చెప్పేసి బండి ఎక్కేసిన. ఇంకా వచ్చేసిన, ఇంకా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసిన. అమ్మయ్య దేవుడా, పరమేశ్వర, థ్యాంక్ యూ సో మచ్. అవసరమైనప్పుడల్లా అడగక ముందే హెల్ప్ చేస్తున్నావు, చాలు. నిజంగా కొండ దిగిన బండి వచ్చింది. అబ్బా ఇప్పుడు ఈ కొండ దిగిన తర్వాత మళ్ళీ అక్కడి వరకు నడుచుకుంటూ పోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఏం కాదులే, నడుద్దాంలే, అన్నీ చూసుకుంటా. ఇప్పుడు అంటే కొండ మీద నుండి మంచిగా వ్యూస్ కనిపిస్తాయి కదా, అట్లా చూసుకుంటా నడుచుకుంటూ వచ్చేసిన అనమాట. ఇంకా ఇక్కడి వరకు నడవాలా అని అనుకున్నా, బండి వచ్చింది. నవ్వు వచ్చింది నాకు నిజంగా. నీచే తక్ చోట్ సక్తే క్యా భయ్యా అని అంటే ఆపిండు బండి. మస్తు నవ్వు వచ్చింది. నిజంగా దేవుడు ఉన్నాడు. ఇదే నేనున్న హోటల్, అదే గ్రౌండ్. ఈ గ్రౌండ్ పక్కకే ఉంటుంది. मेरे को 12 बजे को है ना, 6-4 है ना. हाँ किया है, साइलेंट में है फ़ोन, सॉरी. చెక్అవుట్ నేను 12కి అనుకున్నా, 11కి అంట చెక్అవుట్. నేను మేక్ మై ట్రిప్లో కూడా 12కనే ఉంది. ఇప్పుడు పెయిలింగ్ నుండి గేజింగ్ వెళ్తున్నా. ఐ లవ్ పెయిలింగ్ అనే ఉంటుంది అనమాట ఒకటి బోర్డు, అక్కడనే ఉంటాయి ట్యాక్సీలు, అక్కడ నుండే వెళ్ళొచ్చు. 70 రూపీస్ ఒకరికి. అక్కడ నుండే గ్యాంగ్టాక్ వెళ్ళాలి మళ్ళీ. ఇది మనకు బస్ స్టాండ్ ఎట్లా ఉంటుందో ఇట్లా వీళ్ళకి ట్యాక్సీ స్టాండ్. ఇదే నేను ఎక్కే ట్యాక్సీ 3385. టికెట్ మీద రాస్తారు, చూసుకొని ఎక్కేసేయాలి. గేజింగ్ స్టాండ్ ఇది. బండి నెంబరు, బండి వెళ్ళే టైము, డేటు, పైసలు, సీట్ నెంబర్ కూడా. మళ్ళీ ఇట్లా ఫస్ట్ ముందు కూర్చోడానికి ఆప్షన్ ఉండదు. అమ్మ ఫస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్లో కూర్చుంది, మన 10th నెంబర్ కాబట్టి లాస్ట్లో కూర్చున్నాను నేను. నిన్నైతే ఇట్లా లేకుండే, మంచిగా ముందు కూర్చున్నా. ఈరోజు ఏందో ఇట్లా సీట్ నెంబర్లు పెట్టారు ఇక్కడ. ఇట్లనే బాగుంది, లేకపోతే కొట్లాడతారు నేను ముందు కూర్చుంటా అని. నాకే ముందు కూర్చోవాలని ఉంది, వెనకాల పిచ్చిలేస్తారు. ముందైతే ముందు చూడొచ్చు, సైడ్కి కూడా చూడొచ్చు, వ్యూ బాగుంటుంది. ఇటైతే వెనకాల సైడ్ ఒకటే చూడాల్సి వస్తుంది. బాగా పెట్టింది ఇట్లా నెంబర్లు, మూసుకొని కూర్చోవాల్సిందే. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ కూర్చుంటారు, లాస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ కూర్చుంటారు, అంతే. వెజ్ థాలీ చెప్పిన, ఇక్కడెక్కడో మధ్యలో ఆపిండు డ్రైవర్ అన్న. ఇంకా గ్యాంగ్టాక్కి చాలా టైం పడుతుంది.
ఇన్ని వెరైటీలు ఇచ్చిండు కానీ అన్నం కొంచెమే ఇచ్చాడు. 150 రూపీస్ థాలి, వెజ్ థాలి. అమ్మ కాకరకాయ ఎన్ని రోజులైనా తినక. ఫస్ట్ కాకరకాయనే తింటాను, నాకు ఇష్టం కాకరకాయ. ఎట్లున్నా తింటా నేను, ఫ్రై అయినా తింటా, కర్రీ అయినా తింటా. బాగుంది. నా పక్కన ఒకడు కూర్చున్నాడు, నిద్ర పోతుండు, ఇట్లా నా భుజం మీద పడుతుండు. 3-4 సార్లు చెప్పిన. ట్యాక్సీ పోయే పోవుడికి నిద్ర వస్తుంది నిజంగానే, ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది, మొత్తం ఊపేస్తుంది ఇట్లా. అన్నం కూడా ఇక్కడ కొంచెం బాగుంది. ఇది ఏ ఊరో ఏమో, ఇక్కడ బాగుంది. 3 రోజులు అయిందేమో నేను అన్నం లావుగా తింటున్నా. ఇక్కడ మంచిగా ఉంది. భయ్యా ये कौन सा जगह है? चरने दार्जिलिंग डिस्ट्रिक्ट. दार्जिलिंग ఎందుకున్నాం మళ్ళా ఇటు నుండి పోతున్నామేమో నాకు తెలిసి. ఒక ఉల్లిగడ్డ, ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు ఇచ్చిండు. ఇన్ని మిరపకాయలు ఉన్నాయి. ఇట్లనే పచ్చివి తింటారు ఇక్కడ వీళ్ళంతా. ఇంకా 3 అవర్స్ పట్టచ్చు గ్యాంగ్టాక్కి. గ్యాంగ్టాక్ అయితే రీచ్ అయిపోయినా నేను. ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఏమో ఇక్కడ గ్యాంగ్టాక్ సిటీ నుండి కొంచెం 2 కిలోమీటర్స్. అక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ వచ్చిన నేను పైకి. వచ్చేటప్పుడే హాస్టల్ బుక్ చేసుకున్నాను. నిన్ననే కొంచెం కష్టమైంది కదా అని చెప్పేసి నేను వచ్చేటప్పుడే హాస్టల్ బుక్ చేసుకున్నా, మెల్లోఫెల్లో అని చెప్పి. 600 అయింది. మంచిగా ఉంది రూము, కామన్ రూమ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా ఇట్లా ఫస్ట్ టైం నేను ఇట్లాంటి దండల్లో ఉండడం, నవ్వొస్తుంది. అంటే ఇట్లా కామన్ రూము ఇట్లా సపరేట్గా మనకి అట్లా ఉంటాయి కదా, అట్లా నేను ఎప్పుడు ఉండలే. హాస్టల్స్, హోటల్, డార్మెటరీ ఇట్లున్నా కానీ ఇట్లా ఉండలేదు. ఫస్ట్ టైం గ్యాంగ్టాక్లో ఇట్లా ఉండడము. యాక్చువల్ నేను కింద రూమ్లోకి వెళ్ళిపోయినా కానీ అక్కడ క్లీన్ చేయాలి అని చెప్పేసి మీరు కామన్ రూమ్లో ఉండండి నేను పిలుస్తా అని చెప్పేసి చెప్తే నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఎంతసేపు అయింది. ఈ మెల్లోఫెల్లో హాస్టల్ దొరుకుతలేదు. ఈ మహాత్మా గాంధీ రోడ్ ఉంది, ఇక్కడ కాఫీ షాప్ పైన ఉంది. ఇది మస్తు కష్టమైంది ఇక్కడ రావడానికి. లొకేషన్ ఒక సైడ్ నుండి చూపించింది కానీ అది చాలా లాంగ్ అవుతుంది. నేను కొంచెం షార్ట్ కట్లో వద్దామని చెప్పేసి చూసిన, ఇంకా స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి అయిపోయింది నా పని. ఇందాకొక తెలుగు అన్న కూడా కలిసిండు, కానీ తెలుగు ఆయన అలాగా లేడు ఆయన అసలుకి. పక్క తెలుగు అంట, భీమవరం అంట. నవ్వు వచ్చింది నాకు. 1 మంత్ అయిందంట ఇక్కడ ఉన్నాడంట. తర్వాత కలుస్తా అండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇందాకనే. రెండు కుక్క పిల్లలు ఉన్నాయి. ఒక చిన్న కుక్క పిల్ల, దాని తల్లి కూడా ఉంది. ఇది కామన్ రూమ్. బుక్స్ కూడా ఉన్నాయి చదువుకోవడానికి, కార్డ్స్ ఉన్నాయి, గేమ్స్ ఆడుకోవడానికి, చెస్ బోర్డ్ ఉంది. ఫస్ట్ టైం ఇట్లాంటి దాంట్లో ఉండడం నేను. మంచిగా ఉంది. కిందికి వెళ్ళాలి. యూ లుక్ అమేజింగ్ మెల్లోఫెల్లో. ఇక్కడ ఇది నా రూమ్. సారీ.
బాగుంది కదా. ఇది ఎంజీ రోడ్. రేపు నతులా పాస్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ నుండి పర్మిషన్ కావాలి. దానికి నతులా పాస్, చంగు లేక్, ఇంకా బాబా మందిర్ 3 ఒకటే ప్లేస్ దగ్గర ఉంటాయి. కానీ మొత్తం 1000 రూపీస్ పికప్ డ్రాప్. వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారు, అక్కడికి పోవాలి. విత్ పర్మిట్ ఇంక్లూడెడ్. 1000 రూపీస్లో పర్మిట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఇప్పుడు ఇంకా తినడానికి వచ్చిన ఏడ చూసిన చౌమీన్లు, మోమోస్, వెజ్ మోమోస్, చికెన్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్. దేవుడా నాకైతే అసలు అయితలేదు. ఇంకా ఈ 2 రోజులు, ఈరోజు రేపు ఒక్కరోజు ఉండి వీడికి వెళ్ళి బయట పడింది అనుకో అయిపోతుంది. అస్సలు అయితలేదు. మన దగ్గర ఇడ్లీ దోశలు ఎట్లనో ఈడ చౌమీన్, వెజ్ మోమోస్. సరే వెజ్ రోల్ ఏమన్నా తిందామా అని అంటే ఇందాక ఒక దగ్గర చూసిన దాని మీద గుడ్డు పగలగొట్టి దాని మీదనే వేస్తుండ. మళ్ళీ వద్దురా నాయనా అని చెప్పి వేరే దగ్గరికి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు వెజ్ చీజీ పాస్తా చెప్పిన 120. ఇది ఎట్లుందో ఇప్పుడు తిని నాకు ఏమంటారు, ఆ వెజ్ థాలీ కూడా అసలు ఒక దగ్గర బాగుంటుంది, ఒక దగ్గర బాగుంటలేదు. ఇంకా ఈడైతే అస్సలకే దొరకలేదు కూడా. ఏడ చూసినా ఫాస్ట్ ఫుడ్డే ఉంది. కొంచెం వెరైటీ ఏమైనా తిందామని ఇది చెప్పిన వెజ్ చీజీ పాస్తా. ఇది ఎట్లుందో ఇప్పుడు. వీళ్ళు నవ్వుతున్నారు నేను వీడియో తీసుకుంటున్నందుకు, వీడియో చెప్తున్నందుకు. మంచిగా ఇంకా ఎట్లుంటుందని భయపడిన. బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.